ఏమైంది డాక్టర్? షాక్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో తగిలింది. తను కంప్లీట్ కోమా స్టేజ్లో ఉంది. బేబీకి కూడా మదర్ నుంచి అందవలసిన ఆహారం అందట్లేదు. మీరే ఇలా అంటే ఎలా డాక్టర్? తల్లికి బిడ్డకి ఏం కాకుండా చూడండి. 50-50 ఛాన్సెస్ ఉన్నాయమ్మా. బతికితే తల్లి బతకొచ్చు, లేదంటే పాప, ఏదైనా అవ్వచ్చు. 24 గంటలు దాటితే గానీ ఏమీ చెప్పలేం. భయంగా ఉందన్నయ్య. మన నాగవల్లికి ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదు. అక్కడే ఉండి నా చెల్లిని నేను కాపాడుకోలేకపోయాను. షాప్ కొడితే మాత్రం ఎవరేం చేస్తారు? అంత దాని కర్మ అనుకోవాలా? ఈ చేతులతో పెంచిన నా చెల్లి చావు బతుకుల మధ్య ఉంది. దానికి కారణం ఎవరైనా ఉన్నారని తెలిస్తే మాత్రం ఇదే చేతులతో వాళ్ళకి పిండం పెడతాను. నాగవల్లిని ఎలా కాపాడుకోవాలో ఆలోచించు బావా. షాక్ కొట్టిన వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాను శివ. ఏమైనా డాక్టర్లు ఏ ఒక్క అవకాశం ఉన్నా నాగవల్లిని కాపాడతారని ఆశ ఉండేది. అలాంటిది డాక్టర్ కూడా ఏమీ చేయలేకపోతున్నారు. నాగవల్లికి ఏదైనా అయితే ఈ గుండె తట్టుకోలేదు. అన్నయ్య, తనకెలా ఉంది? ఇప్పుడు మాట్లాడుతుందా? క్షణక్షణానికి తన కండిషన్ చాలా క్రిటికల్ అవుతుంది శ్రీవల్లి. దరిద్రం వదిలిపోయింది. నాగవల్లి చస్తే కడుపులో బిడ్డ కూడా చస్తుంది. అన్నయ్య ప్రాణం కాపాడిన సెల్లినవుతాను. నా పగ సల్లారుతుంది. అన్నయ్య, అక్క కండిషన్ క్రిటికల్ అంటే ఇంకా ఇక్కడే ఉండటం ఎందుకు? వేరే హాస్పిటల్కి తీసుకువెళ్దాం. మన స్కూలు, హోటలు, ఇల్లు అన్నీ అమ్మేసి నాగవల్లి అక్కను కాపాడుకుందాం అన్నయ్య. ఎక్కడికి తీసుకెళ్ళినా ఏం వినాల్సి వస్తుందోనని భయంగా ఉందమ్మా. నీ మీద ఉన్న ప్రేమ నాగవల్లిని కాపాడుతుంది బావా. ధైర్యంగా ఉండు. అవును బావా, తనకి నువ్వంటే ప్రాణం, అక్క చెల్లెళ్ళంటే ప్రేమ. మనందరినీ కాదని ఎక్కడికి వెళ్తుంది? నాగవల్లికి ఏమీ కాదు బావా, ఏమీ కాదు. నువ్వు కంగారు పడకు. వెంకటస్వామి చెప్పండి. మిమ్మల్ని అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి తీసుకురమ్మని ఆర్డర్స్ వచ్చాయి మేడం. ఉన్న పడంగా మీరు స్టేషన్కి రావాలి. నేను హాస్పిటల్లో ఉన్నాను, రావడానికి కుదరదు. ఏమైంది మేడం? నాగవల్లికి కరెంట్ షాక్ కొట్టింది, హాస్పిటల్లో అడ్మిట్ అయింది. మీరు ఆరోగ్యంగానే ఉన్నారు కదా మేడం? స్టేషన్కి వస్తే ఏ సమస్య ఉండదు. అయినా నేను సస్పెండ్ అయ్యాను. ఎందుకు రావాలి? మిమ్మల్ని డ్యూటీ చేయడానికి రమ్మంటలేదు, ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పారు. దేని గురించి? గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నారని మీ మీద కేసు ఫైల్ అయింది కదా మేడం? రాత్రి 9:30 అవుతుంది. ఈ టైంలో ఇన్వెస్టిగేషన్ ఏంటి? నేను మార్నింగ్ వస్తాను. కుదరదు మేడం. ఈ స్మగ్లింగ్ కేసులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని, సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలని హైయర్ ఆఫీసర్స్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి మేడం. ఇప్పుడే మీరు రావాలి, లేదంటే అరెస్ట్ చేయమని చెప్పారు. ఈ టైంలో ఇన్వెస్టిగేషన్ చేయడం కూడా చట్ట విరుద్ధం అని చెప్పండి. ఉంటాను. హలో 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 మేడం, హలో. ఏమైంది శివ?
ఈ టైంలో ఇన్వెస్టిగేషన్ చేస్తామంటున్నారు. ఆ గోల్డ్ బిస్కెట్స్ నా బ్యాగ్లో ఎవడు వేశాడో కానీ వీళ్ళు నా ప్రాణాలు తోడేస్తున్నారు బావా. ఇదంతా ఏసీపీ కావాలని చేస్తున్నట్టుంది. ఇప్పుడు ఏమన్నారు? స్టేషన్కి రమ్మన్నారు. ఈ టైంలో కుదరదు అని చెప్పేశాను. ప్లీజ్ బాధపడకు. అన్నయ్య, అన్నయ్య, నాగవల్లి బ్రతకదు అంటున్నారు. 24 గంటల్లో మన నాగవల్లి మనకు ఉండదు అని మాట్లాడుకుంటున్నారు. నాగవల్లికి ఏం కాదమ్మా, ఏం కాదు, నువ్వు బాధపడకు. పాపం అన్నయ్య, కడుపులో పసిపెట్టుంది. ఇలాంటి పరిస్థితిలో దేవుడు ఎంత పెద్ద పరీక్ష పెట్టాడు. హాస్పిటల్లో నర్సులు కూడా అదే మాట్లాడుకుంటా ఉండారంటే ఇక అది సావడం గ్యారెంటీ. నా ప్రాణం అడ్డు వేసైనా నాగవల్లిని కాపాడుకుంటానమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. ఆ భగవంతుడి మీద భారం వేశాం. అలాంటిదేం జరగదు శ్రీవల్లి. చూస్తూ ఉండు, నాగవల్లి రేపు పొద్దున కల్లా కోలుకుంటుంది. నువ్వన్నట్టుగా అదే జరిగితే చాలా సంతోషం బావా.